హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మోడ్ సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, వీరి డాక్టర్ నరసయ్య గారు ఆయుర్వేద వైద్య నిపుణులు, దాదాపుగా 45 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు, ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయం చేయడంలో మంచి సిద్ధహస్తులు. ఈరోజు మన సమస్య, చాలా మంది అంగ పరిమాణం పెరగడానికి చాలా రకాల చిట్కాలు చెప్తున్నారు. అందులో మంచి చిట్కా ఏదైనా ఉంటే చెప్పండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో మేము కూడా దీనికి సంబంధించి దాదాపుగా ఎన్నో రకాల వీడియోస్ తీయడం అనేది జరిగింది, ఎన్నో చిట్కాలు చెప్పడం జరిగింది. అందులో ఏది బెస్ట్ అనేది ఏం లేదు, దేని పని చేసుకుంటూనే ఉంటుంది. సో ఈ రోజు కూడా నేను ఒక 2 అద్భుతమైనటువంటి చిట్కాలు చెప్పబోతున్నాను. ఆ చిట్కాలతోటి తప్పకుండా అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి అవకాశం 100కు 100% ఉంది. అయితే ఈ ముఖ్యంగా చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు తీర్చడానికి ఈ ముందుగా నేను కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, అసలు అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉందా? చాలా మందిలో ఉన్నటువంటి ఆలోచన అనేది ఇది. ఏదో ఒకటి చెప్తున్నారు, అసలు వాస్తవానికి అంగం అనేది పెరగడానికి అవకాశం ఉందా అని చాలామంది అంటూ ఉంటారు. వాస్తవానికి కొంత వయసు వరకు అంగ పరిమాణం పెరగడానికి అవకాశం 100కు 100% కూడా ఉంది. అయితే ఆ వయసు ఏంటంటే, దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాల లోపు వారికి అంగ పరిమాణం పెరగడానికి, లేదంటే లావు కావడానికి, అంటే కదలికలు వాటిలో చేంజ్ రావడానికి మాత్రం 100కి 100% అవకాశం ఉంది. మేము వాటిని ప్రూవ్ చేసి కూడా చూపించాము. చాలా మంది కూడా మా దగ్గర మెడిసిన్ వాడుకున్న వాళ్ళకి 90% రిజల్ట్ రావడం అనేది జరిగింది. అయితే ఒక విషయాన్ని చాలా మంది గుర్తుపెట్టుకోండి, అది పెరగదు అని చాలా మంది కూడా వాదిస్తూ ఉన్నారు. అయితే దీనికి ముఖ్యంగా ఒక విషయం వాదించాలి, గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నది ఎముక కాదు. ఎందుకంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఎముకలలో పెరుగుదల అనేది ఆగిపోతున్న సంగతి అందరికీ తెలుసు. అక్కడ ఉన్నది ఎముకలు మాత్రం కాదు. ఎందుకనంటే మనకు తెలుసు, అది మనం ముడుచుకుంటుంది, స్టాండ్ అవుతుంటుంది. అక్కడ ఉన్నాయి కేవలం నరాలు, అంతేకాకుండా కండరాలు, మాంసం. వీటితోటి అమర్చబడింది అంగము. సో కాబట్టి ఖచ్చితంగా వాటిని ఇప్పుడు చూడండి, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకు కండలు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వారికి ఎక్కడ కావాలంటే అక్కడ మనము మజిల్స్ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది చాలా వరకు. సో ఇక్కడ కూడా అంతే, దీని మీద ఖచ్చితమైనటువంటి ఎక్సర్సైజ్ లాగా చేయడం వల్ల, దానికి కొంత మోటివేషన్ చేయడం వల్ల అంగ పరిమాణం అనేది వాళ్ళ శరీర తత్వాలను బట్టి కొద్దిగా పెరిగే అవకాశం మాత్రం పక్కా ఉంటుంది, ఖచ్చితంగా పెరుగుతుంది కూడా. ఎంతమంది కూడా మేము రిజల్ట్ చేసి చూపించాము, చాలా మందికి రిజల్ట్ రావడం. అయితే కొంతమంది రిజల్ట్ రాలేదు, ఎందుకు ఆ 10% అని అడగడానికి కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే ఈ 10% రిజల్ట్ రాకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీర తత్వం ఏంటంటే, కొంతమంది కురుసగా ఉంటారు. అలాంటి వారికి అంగం పొడుగ్గా కావాలంటే వాళ్ళ జీన్స్ అనేది దానికి సపోర్ట్ చేయవు. అలాంటి వారికి కొంచెం కష్టమవుతుంది. ఇంకా కొంతమంది లావుగా ఉంటారు. ఆ లావుగా ఉన్న వాళ్ళకు కూడా అందులో ఉన్నటువంటి కదలికల వల్ల, జీన్స్ ప్రాబ్లం వల్ల కూడా కావు. ఇలా కొంతమందికి కొన్ని శరీర తత్వాల వల్ల ఈ సమస్య రావడం జరుగుతుంది. సహజంగా మామూలుగా ఉండి, సన్నగా ఉండి, లేదంటే మంచిగా పర్సనాలిటీ కలిగి ఉండి, అన్ని విధాలా పర్ఫెక్ట్గా ఉండి, కేవలం అది మాత్రమే చిన్నగా ఉన్న వారికి ఖచ్చితంగా పెంచుకోవడానికి అవకాశం మాత్రం 100కి 100% ఉంది. ఇందులో ఎలాంటిది లేదు ప్రాబ్లము, ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం వాటిని పెంచుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని లక్షల మూలికలు ఉన్నాయి. అందులో కొన్నిటిని మాత్రమే మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఆయుర్వేదానికి ఇంతవరకు కూడా సాటి అనేది ఏది లేదు. ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా ఏవి కూడా దీనికి సాటి రావు. ఎందుకంటే దీనిలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి పనిని ఖచ్చితంగా చేస్తాయి. కాబట్టి అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా మీరు ఆయుర్వేదాన్ని హాయిగా వాడుకోవచ్చును. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని అందరూ గుర్తుపెట్టుకొని తిరిగి అందరూ కూడా మళ్ళీ ఆయుర్వేదానికి వైపే మొగ్గు చూపడం అనేది జరుగుతుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ బారి నుంచి చాలా మంది కూడా తప్పించుకోవడానికి ఇప్పుడు ఫుడ్ అన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉన్నారు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. సరే, ఇదంతా కాకుండా కూడా నేను చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి మాత్రం అవకాశం ఉంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, ఇకపోతే దానికి ఒక చిట్కాని చెప్తున్నాను. ఆ చిట్కా ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. దీనికి మనకు కావాల్సింది సైంధవ లవణం అనేది కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. దాంతోపాటుగా శంఖభస్వం అని ఒక పౌడర్ అనేది ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుంది. శంఖభస్వం ఇమ్మంటే ఇస్తుంది, రేట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఈ భస్వం చిన్న ప్యాకెట్ కొద్దిగానే ఉంటుంది. ఈ శంఖభస్వాన్ని కూడా తీసుకోండి. దాంతోపాటుగా తమలపాకులు, ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోండి. ఓకేనా? సైంధవ లవణం, తమలపాకులు, శంఖభస్వం, వీటన్నిటిని మెత్తగా దంచి పెట్టుకోండి. ఓకేనా? దంచి పెట్టుకున్న తర్వాత నేలమొలక పండ్లు అంటే దాదాపుగా అందరికీ తెలుసు, ఇవి మామూలుగా ముళ్ళులతో కూడుకొని ఉంటుంది పొదలాగా. ముందుగా పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో, పండిన తర్వాత ఎల్లో కలర్లోకి వస్తుంటాయి. చూడడానికి కూడా ఇలా పొదలలో కనబడుతుంటాయి. మీరు ఖచ్చితంగా వీటిని ఎక్కడో ఒకడ చూసే ఉంటారు. ఈ పండ్లను తీసుకొచ్చి ఆ పండ్లను సపరేట్గా దంచి పిండి రసం తీయాలి. కొంచెం కష్టపడాల్సిందే. సో తీసి ఆ రసంలో ఇప్పుడు మేము చెప్పినటువంటి శంఖభస్వము, తమలపాకులు, సైంధవ లవణాన్ని కలిపి లేపనంలాగా చేసుకొని అంగం పైన లేపనంలాగా రాస్తూ ఉంటే కనుక
ఖచ్చితంగా అంగ పరిమాణము అదేవిధంగా కండరం కూడా పెరగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా దీంతో పాటు మీకు ఎలాంటి నపుంసకతకు సంబంధించినటువంటి అంటే ఏవైనా అంగస్తంభాలు సరిగ్గా లేక అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కూడా ఖచ్చితంగా తీరవడం జరుగుతుంది. ఇవి చాలా అద్భుతమైనటువంటి చిట్కా, తప్పకుండా ఇది 100కి 100% మీకు వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీకు అలాంటి ఏమైనా ప్రాబ్లం అనిపించి మీకు వర్కౌట్ అవుతలే అనుకుంటే మాకు ఖచ్చితంగా కాల్ చేయండి, తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాము. ఒకవేళ కావాలన్నా కూడా మేము మా వద్ద నుంచి మెడిసిన్ పంపిస్తాం. ఇంకొక చిట్కా కూడా చెప్పబోతున్నాను, అది ఇప్పటికే ఈ వీడియో బాగా లెంత్ అయిందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా దీని కంటిన్యూషన్లో నేను చెప్తా ఉంటాను. అదేవిధంగా మీకు ఉన్నటువంటి సందేహాలను కూడా నెక్స్ట్ వీడియోలో తీరుస్తూ ఉంటాను. అంతేకాకుండా ఒక అద్భుతమైన చిట్కా, అది కూడా ఆ చిట్కాను కూడా మీకు ఖచ్చితంగా మీతోటి మీకు షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ రాబోయే వీడియో కూడా అదేనే. ఇకపోతే మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉంటే కనుక ఓకేనా, మా వద్ద ఆయిల్ ఉంటుంది, ఈ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ అప్లై చేసుకోవడం వల్ల కూడా మీకు అంగ పరిమాణం ఖచ్చితంగా పెరుగుతుంది. మేము దాదాపుగా 40కి పైగా మూలికలతోటి తయారు చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా 100కి 100% రిజల్ట్ రావడం, ఎంతో కొంత రిజల్ట్ రావడం జరుగుతుంది. అయితే దీన్ని అప్లై చేసే విధానం అవన్నీ కూడా మీరు మీకు కాల్ చేసి డాక్టర్ గారికి కానీ ఎవరికైనా కాల్ చేసి మా ఇచ్చిన నెంబర్స్ కాల్ చేసి మీ సమస్య చెప్పి దాన్ని వాడే విధానం అవన్నీ ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు ఒకవేళ నేరుగా రావాలనుకుంటే కూడా మా అడ్రస్ క్లియర్గా ఇస్తున్నాను. డాక్టర్ నర్సయ్య రామ క్లినిక్, ఆపరేట్ అనంత హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 506164. అండ్ మా మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మీ సమస్యల పరిష్కారం కూడా పొందవచ్చు. ఒకవేళ మా కాల్స్ బిజీగా ఉండి కలవలేనట్టయితే కింద 9703774744 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యను మాత్రమే మాకు తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మీకు వాట్సాప్లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ విధంగా కూడా మా వద్ద నుంచి మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది. మేము ఇచ్చేది కూడా పూర్తిగా ఆయుర్వేదిక్ మెడిసిన్ మాత్రమే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చి తీరుతుంది. ఎందుకంటే డాక్టర్ గారు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో చాలా నిష్ణాతంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఎంతో మందికి మొండి వ్యాధులను, దీర్ఘకాలిక వ్యాధులను కూడా వాళ్ళు ఖచ్చితంగా నయం చేయగలరు. కాబట్టి ఈ చిట్కాను ఈ ఫామ్లను కూడా దాదాపుగా చాలా మందికి అప్లై చేయడం జరిగింది. 90% రిజల్ట్ రావడం జరిగింది. మీకు కనుక అంగ పరిమాణం పెంచుకోవాలని ఖచ్చితంగా ఉంటే కనుక మీరు నేరుగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మాకు దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇకపోతే దూర ప్రాంతాల్లో ఉండి రాలేని వారికి కూడా మేము కొరియర్ ద్వారా మీ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తాము. మీకు ఒకవేళ మెడిసిన్ కావాలి అనుకుంటే నేరుగా మమ్మల్ని సంప్రదించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని మీరు ఆర్డర్ ద్వారా కూడా మీ ఇంట్లో ఉండి కూడా మీరు మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది. ఇందులో ఎలాంటి చీటింగ్ అని ఎలాంటి ఫ్రాడ్లు కూడా లేదు. ఈ విషయం ఇంత ముందుగా చాలా మంది చెప్పడం జరిగింది. సో అందుకని అంత జెన్యూన్గా రన్ అవుతుంది కాబట్టి మేము అతి తక్కువ కాలంలోనే 170,000 పైగా మేము సబ్స్క్రైబర్ పొందడం జరిగిన విషయాన్ని చాలా మంది గుర్తించండి. సో మీకు ప్రాబ్లం ఉంది అనుకుంటే మాతో షేర్ చేసుకోండి, మీ సమస్య పరిష్కారాన్ని పొందండి. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.